అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం అసలే పడుచోళం ఆపై చలికాలం వదిలేసా సన్ననడం ఓ అబ్బాయి నీదేరా కన్నెదనం బాగుంది కదిలే నడకలు కదలని మందారం కరిగింది చూపుల వేడికి దాచిన బంగారం ఈ రోజే ఇద్దరికి సంతోషం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడు ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం ఎకాయకి చెప్పమ్మా పెదవిలో ఏముందో ముని పంట చూడు ఓసారి అది తేనెలా రాదారి చిరునామా తెలిసే ఇక చూడు పగలూరే అనను తెరిచింది మనసే తలుపుల్ని హద్దు గిద్దనను అదిరిందే జానతనం ఓ అమ్మాయి తెర తీసే వెచ్చదనం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం కసెక్కిన నీ బుగ్గ గులాబీ ఇస్తావా చెలి చెంపకు లేదు మోమాటం అది ముద్దుల మైదానం పరుగెత్తే వయసు తొలి వేగం చూపే సమయం ఇప్పుడే గిలిగింతై కొలిచే కొసచూపు కలిపే స్నేహం నీడే కొసిరిందే కొండెతనం ఓ అమ్మాయి మెరిసిందే ఆడతనం వదిలేసా సన్ననటం ఓ అబ్బాయి నీదేరా కన్నెదనం కొంప మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఉందండి. వెరీ సింపుల్ మ్యాటర్. కనపడటం లేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టింటావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదు ఏంటి? నోరు పెగలదే. సౌండ్ సౌండ్ రాదేంట్రా? సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటావేంటి? ఎలా? ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని. లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? తీసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్.
శైలు ఏం బాబాయ్? కంటో నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్నీ తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా అతను? ఎక్కడుంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి. కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా. తీసుకెళ్ళికయ్యా, వెళ్ళి వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటారు, కృష్ణమూర్తిని తప్పకుండా పట్టుకుంటారు. డోంట్ వరీ. నాకింకిక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చిచ్చి. కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణమూర్తి, నీ సీరియల్కి విపరీతమైన క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 45 ఎపిసోడ్స్ రన్ చేశాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్తో కంపల్సరీగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేశాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కల ఉన్నట్టుగా ముగింపిస్తే? ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందనే నమ్మకం నాకుంది సార్. టెన్షన్తో చచ్చిపోతానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కృష్ణ, అన్నదనుకున్నా ఏం చేస్తున్నావురా? ఏమైందిరా నీకు?
ఏమైందిరా నీకు? నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటే బాగుండు అనిపించింది. మా నాన్నవారు వెళ్ళినప్పుడు శైలజను చూశాక అటువంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనిపించింది. ఎందుకు పిన్ని ఇలా జరుగుతుంది? ఏడవకురా. ఏమిట్రా ఇది? నేనేం చేశాను? కృష్ణ, నా మాట వినరా. నేనేం తప్పు ఊరుకో. చేశాను పిన్ని? ఊరుకోరా, ఊరుకో, ఊరుకోమ్మా. బాగుందమ్మా నీ వంట. గారెలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఒక్క నైట్ ఉండి వెళ్ళొచ్చు కదా బావగారు. నీకిట్ట మాట్లాడటం చేత కదనే ఆ రోజు పెళ్లి చూపులో నీకు నో చెప్పి ఆమె చేసుకున్నా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నీకు నాకు మధ్య ఏదో ఉందనుకోరు. ఇదిగో నువ్వేమనుకోబాకయ్యా, లోకులు కాకులు లక్ష రకాలు అనుకుంటారు. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేనేమనుకోవట్లా, మీరే అనుకునేలా చేస్తున్నారు. ఏం చేయటం ఏందన్నా రొయ్య, అసలు మాకు సంబంధం లేదంటే నువ్వు భలేవాడివి. ఆ వెళ్ళే అమ్మాయి మన శైలజలా ఉంది కదా. లాగా ఉంటామైందన్నా రొయ్య శైలజే ఈ అమ్మాయి కోసమేగా కష్టపడి ఎత్తుకుతా ఉంది. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తావు. ఇదిగో నువ్వే మనసులో పెట్టుకోబాక. నేనెవరయ్యా బాబు? ఇదిగో శైలజమ్మ, శైలజమ్మ ఆపో 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 ఆపో. ఎవరైనా నువ్వు బండి కట్టగానే పద 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 పద. ఎక్కడికి? యాడికేందిరా శైలజ వెళ్ళిపోతుంది. శైలజ ఎవరు? ఎవరేందిరా టీవీలో చుట్టలా శైలజ కృష్ణమూర్తి సీరియల్ ఆ ఒరిజినల్ శైలజరా. అవునా? మరి నువ్వెవరో? నేనే ఒరిజినల్ బలేరావు. పద. రా కూర్చో. నేను బలేవాడు కాదు, బలే రావునే. త్వరగా బలిరా, ఆటో పోతుంది. వెళ్ళిపోతాం తొందరపడకండి. శైలజ, అమ్మాయి శైలజ. అందుకు ఆ చుట్టూ చూసుకుంటున్నా ఆ అమ్మాయి శైలజ. ఏం తోటం రా నువ్వు నా యాల తోటం. అరే 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 పెట్రోల్ అయిపోతుందండి. యాల పెట్రోల్ లేకుండా ఎందుకు వచ్చా రోడ్డు మీదకి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నా. ఇందాక నుంచి పరిగెత్తిరా ఈ పాటికి పట్టుకునేవాడిని ఆ పిల్లని. శైలజ, శైలజ. హలో హలో జమిని టీవీయా? అవునండి. అది శైలజ కృష్ణమూర్తి టీవీ సీరియల్ ఉంటే ఆ రియల్ శైలజ కనిపించిందయ్యా. ఎక్కడ? కల్లోనా? పెట్టవయ్యా ఫోను. శైలజ కనిపించిందంటే ఫోన్ పెట్టేయమంటావు నా రొయ్య. ఎవరయ్యా నువ్వు? ఆ సీరియల్లో బలేరావు ఒరిజినల్ బలేరావు నేనేనయ్యా. ఎవరో బలేరావా? నేనేనయ్యా స్వామి అంటుంటే నమ్మవే? ఎవరు? ఎదురు పక్కన కూర్చున్నట్టు ఎవరో బలేరావు అంట. ఆ బలేరావు. బాబాయ్ నేను కృష్ణమూర్తిని. ఓరు నీ బండబడ అక్కడనే ఉండవు నువ్వు. శైలజ కనిపించిందయ్యా కృష్ణమూర్తి. నిజంగానా? ఎక్కడా? ఎన్నే మధురానగర్ లో సందు చివరి దాకా ఫాలో చేసిన చివరికి పట్టుకోలేకపోయానయ్యా. ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. అదే కనుక్కున్నావు రే. నేను విపిస్ గురించి కదా మాట్లాడింది, కూర్చో. ఏ మాట మాట్లాడి ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కాలేదు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ అంటే అది కదా బాబు, తప్పట్లు కొట్టాలి. మనకేం తెలుసు? ఏంటి కామెడీయా? మేం భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా. ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒక్కసారి కలిగితే